సర్వకృపానిధి మా ప్రభుని ఈ ఉదయకాలంలో మనం ఆరాధించడం అనేది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యత. ఎందుకంటే ఈ భూమి మీద ఆరాధనకు యోగ్యుడు ఆయన ఒక్కడే. అయితే ఉదయకాలంలో యేసు క్రీస్తు ప్రభుని ఎందుకు ఆరాధించాలి? ఒక మాటను లేఖనాలు జ్ఞాపకం చేసుకుని కొద్దిసేపు ప్రభుని స్తుతించి ఆరాధించుదాం. పిల్లరా, గత వారం నుండి 147వ కీర్తనలోని
5వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉంటాం. పోయిన వారం మీకు చెప్పాను, ఇశ్రాయేలీయులు బబులోను సామ్రాజ్యం నుండి తిరిగి వచ్చిన తర్వాత కట్టుకున్న యెరూషలేమును ప్రతిష్ఠిస్తూ వారు పాడిన పాట ఈ 147వ కీర్తనని గత వారు దీని గురించి నేను మీకు వివరించాను. మళ్ళా నేను ఉపోద్ఘాతానికి వెళ్ళట్లేదు, కానీ వారు ప్రభువుని ఆరాధిస్తూ ఈ 5వ వచనంలో 3 మాటల ద్వారా ప్రభువుని ఆరాధించారు. మొదటిగా ఏమని ఆరాధించారంటే, అవర్ గాడ్ ఈజ్ గ్రేట్ గాడ్, ఆయన గొప్ప దేవుడు అని ఆరాధించారు. ఆయన ఎక్కడెక్కడ ఎందులో గొప్పవాడు గత వారం లేఖనాల్లో చూసుకున్నారు. 2వ మాటను ఈ ఉదయకాలంలో జ్ఞాపకం చేసుకున్నారు. 2వ మాట ఆయన ఏమని ఆరాధించారంటే, అక్కడ కనబడుతున్న మాట, ఆయన అధిక శక్తి గలవాడు, గ్రేట్ ఇన్ పవర్. ఒకటేమో గ్రేట్ గాడ్ అని గత వారం నేర్చుకున్నాం, రెండవది గ్రేట్ ఇన్ పవర్. సో ఈ ఉదయకాల సమయంలో ప్రభువుని మనం ఆరాధించాల్సిన మాట ఏంటంటే, అయ్యా నీవు అధిక శక్తి కలిగిన దేవుడు. ఇశ్రాయేలీయులు అలా ఆరాధించుట్లో ఉన్న గొప్ప భావం ఏంటంటే, యెరూషలేముకి 70 సంవత్సరాలు వారు దూరం అయిపోయారు. ప్రాకారాలు కూల్చివేయబడ్డాయి, గుమ్మాలు కాల్చివేయబడ్డాయి. యెరూషలేము దోపిడీకి గురైంది. యెరూషలేము దేవాలయము ఉపకరణాలన్నీ కూడా బబులోను సామ్రాజ్యం వారు బెల్షస్సరు వాటన్నిటినీ నాశనం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కోరేషు నాయకత్వంలో ఇశ్రాయేలీయులు యెరూషలేము తిరిగి వచ్చేసరికి యెరూషలేము షేపే మారిపోయింది, చాలా భయంకరంగా ఉంది. అందుకని 86వ కీర్తనలో ఒక మాట అంటారు, చూద్దామా? 86 క్షమించింది. 86వ కీర్తనలో 6వ వచనం చూద్దామా? నీ ప్రజలు నీ యందు 85వ కీర్తన, క్షమించండి, 85వ కీర్తన, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మును. యెరూషలేముకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన మొదటి ప్రార్థన, నీ యందు మేము సంతోషించినట్లు మమ్మల్ని మరలా. ఎందుకంటే వాళ్ళు వచ్చేసరికి యెరూషలేము యొక్క స్థితిగతులు చాలా వేరుగా ఉన్నాయి. అప్పుడు దేవుడు వారిని కరుణించి మరలా యెరూషలేము కట్టబడిన తర్వాత దాని ప్రతిష్ఠిత దినం రోజు పాడిన పాట 147వ కీర్తన. పాటలు ఏమని పాడుతున్నారంటే, మా ప్రభువు గొప్పవాడు, మా ప్రభువు అధిక శక్తి గలవాడు, గ్రేట్ ఇన్ పవర్. యేసు క్రీస్తు ప్రభుని ఉదయకాల సమయంలో మనం ఏమని ఆరాధించాలంటే, ఆయన అధిక శక్తి గల దేవుడు అని మనం ఆరాధించాలి. ఎందుకో దేవుని వాక్యం ఇప్పుడు కొన్ని ఒక 5 మార్కులు చూపిస్తాం. ఒక 5 మాటలు నేను మీకు చూపిస్తాను పిల్లలు. ఆయన అధిక శక్తి గల దేవుడు అనడానికి ఆధారంగా 5 మాటలు చూపిస్తాను. మొదటి మాటలోనికి మనం వెళ్దాం పిల్లలు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. ఈయన తన ద్వారా చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక, చాలా క్లియర్ గా రాస్తున్నాడు, వారిని సంపూర్ణముగా రక్షించుటకు. హల్లెలూయా. గ్రేట్ ఇన్ పవర్, ఆయన అధిక శక్తి గల దేవుడు అనడానికి మొదటి ఆధారం ఏంటంటే, సంపూర్ణంగా రక్షించుటకు శక్తి గల దేవుడు. ఆ మాట మీకు అర్థమైందా?
ఎందుకంటే మనిషిని సంపూర్ణంగా రక్షించిన వాడు ఎవరు తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇలా మీకు అర్థం అవటానికి చెప్తా. జబ్బులతో వచ్చిన వారిని రక్షించాడు, బాధలతో వచ్చిన వారిని రక్షించాడు, బలహీనతలతో వచ్చిన వారిని రక్షించాడు, సమస్యలతో వచ్చిన వారిని రక్షించాడు, ఆపదలతో వచ్చిన వారిని రక్షించాడు, దయ్యాలు పెట్టిన వారిని రక్షించాడు. ఎవరి చివరికి పాపములో ఉన్న వారిని కూడా రక్షించాడు. అందుకని ఆయన సంపూర్ణముగా రక్షించుటకు భూమి మీద ఏదైనా సమస్యలో చిన్న చిన్న సహాయాలు చేసి రక్షిస్తారేమో, కానీ పాపం నుండి మనిషి తను రక్షించుకోవడానికి భూమి మీద తాను చేసిన ప్రయత్నాలు ఏవి కూడా మనిషిని రక్షించలేదు ప్రియ. నెవర్. అయితే సంపూర్ణంగా మానవుని ఫిజికల్ గా కావచ్చు, స్పిరిచువల్ గా కావచ్చు, ఇంటర్నల్ గా కావచ్చు, మనిషిని సంపూర్ణంగా రక్షించిన వాడు ఎవరు తెలుసా? యేసుక్రీస్తు. ఫిజికల్ గా ప్రతి పరిస్థితి నుండి రక్షించాడు, స్పిరిచువల్ గా పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనిషిని రక్షించాడు, ఇంటర్నల్ గా నిత్య నరకానికి మనిషిని పోనీయకుండా నిత్య జీవానికి తీసుకువెళ్ళడానికి నిత్య శిక్ష నుండి రక్షించిన వాడు కూడా యేసుక్రీస్తు. అందుకని ఇశ్రాయేలు ఆరాధించిన మాట మనం కూడా ఆరాధించాలి. అయ్యా నీవు అధిక శక్తి. ఇంకా నేను మీకు అర్థం అవుతాయి కొంచెం లోపల. మీకు రక్షణ ఎవరి ద్వారా వచ్చింది? యేసు ప్రభువుని ఎరగక ముందు మీరు చాలా పూజలు, పునస్కారాలు, తీర్థయాత్రలు, దానయాత్రలు రోజు చేశారు. అప్పుడు రాలేదు రక్షణ. ఎందుకని? అవి ఏవి కూడా నిన్ను రక్షించడానికి శక్తి చాలా. మనిషిని సంపూర్ణంగా మానసికంగా, ఆధ్యాత్మికంగా, భౌతికంగా మనిషిని రక్షణలోనికి తీసుకొచ్చిన శక్తి యేసు శక్తి. అందుకని ఇశ్రాయేలు అంటాడు ఆయన అధిక శక్తి గల. రెండవ విషయం చూపిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 4వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 14:4. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నువ్వెవడవు? అతడు నిలిచియుండుటైనను పడియుండుటైనను అతని సొంత యజమానుని పని. జాగ్రత్తగా, అతడు నిలుచును, ప్రభు అతనిని నిలవబెట్టుటకు. బ్యూటిఫుల్. రక్షించడానికే శక్తివంతుడు కాదట, పడిపోయిన మన జీవితాలను నిలబెట్టుటకు శక్తిమంతుడు. హల్లెలూయా. పాపములో పడిపోయిన మన జీవితాలు, బలహీనతలో పడిపోయిన మన జీవితాలు, జబ్బుల్లో పడిపోయిన మన జీవితాలు, కృంగుదల పరిస్థితుల్లో పడిపోయిన మన జీవితాన్ని మరలా క్రీస్తు అనే బండ మీద నిలబెట్టగలిగే శక్తివంతుడు ప్రభు అయిన యేసు. మీకు అర్థం అవడానికి ఇలా చెప్తా. మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనబడతాడు, దయ్యాలు పట్టినవాడు. అక్కడ ఆ 4వ అధ్యాయంలో రాసిన మాట ఏంటంటే, ఎవడును వానిని సాధుపరచలేకపోయాను అన్నాడు. అతన్ని సాధుపరచడానికి సంఖ్యలతో బంధించారు. అవి కూడా ఏం చేశాడు? నన్ను తుత్తు నీలుగా చేసేసాడు. Nobody were able to control him or to save him. అయితే ఒక రోజు యేసుక్రీస్తు ప్రభువారు ఆ సముద్రం ఒడ్డున ఓడ దిగి వస్తూ ఉంటే అక్కడ ఉన్న సమాధుల్లో, ఆ కొండల్లో రాళ్లతో తను తాను గాయపరుచుకుంటుంటే యేసు ప్రభు వస్తుంది చూచి ఏమన్నారు? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని? ఇప్పుడు మనం ఆలోచిద్దాం. ఇక మనకి చరిత్ర అంతా మనకు తెలుసు. ప్రభు వెళ్ళాడు, అపవిత్రాత్మ విని విడిచిపో అన్నాడు.
పందుల్లో దూరిని అవి సముద్రంలో వెళ్ళబడి చచ్చిపోయాడు. ఇప్పుడు జాగ్రత్తగా ఆ తర్వాత తన ఇంటికి పంపించినోడు ఎవరు ఆలోచించండి. తన లైఫ్ పెద్దలు నిలబెట్టలేకపోయారు, సంఖ్యలు నిలబెట్టలేకపోయారు, కానీ ఎవరు నిలబెట్టారు? సో మీకు అర్థమవుతుందా? ఆయన అధిక శక్తి గల దేవుడు. ఎందుకు చెప్తుంటే ఎవడును వారిని సాధుపరచలేకపోయారు. అంటే దే ట్రైడ్ దేర్ లెవెల్ బెస్ట్ టు డిసిప్లైన్ హిమ్. తనను క్రమపరచడానికి, తనను బాగు చేయడానికి వారి ప్రయత్నాలన్నీ జరిగినాయి. కానీ తన లైఫ్ని నిలబెట్టింది ఎవరంటే ఆ సముద్రం ఒడ్డులో తనను కలిచిన యేసు క్రీస్తు ప్రభు. అందుకనే పిల్లరా ఈరోజు నీవు నేను కూడా, ఎందుకంటే ఇంకొంచెం లోపలికి వ్యక్తిగతంగా మన జీవితానికి చాలు. మరి సాయంకాలం వారు మంచి మీటింగ్ ఉంటారు. ఈ యవనస్తులకి గోల్ సెట్టింగ్ తెలియట్లేదు, అంటే ఎలా నిలబడాలో వారికి తెలియట్లేదు. అందుకని మరి మన ప్రియులు శశికళ గారు, ప్రియా శశి గారు వారు కలిసి యవన బిడ్డలకి నేర్పుతారు. వాళ్ళు ఆ గోల్ సెట్టింగ్, అయా ఇలా నిలబడాలి, ఇలా కట్టుకోవాలి అనే జీవితాన్ని చెప్పడానికి దేన్ని ఆధారం చేసుకున్నారు? త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎందుకు చెప్తుంటే మనలను నిలబెట్టుటకు అధిక శక్తి గల దేవుడు యేసుక్రీస్తు. ఎంతమంది జీవితం నిలబడటం, కుటుంబం నిలబెట్టుకోవటం తెలియని వాళ్ళందరూ ప్రభు దగ్గరికి వస్తే ఏమయ్యారు? నిలబడ్డారు. విచ్ఛిన్నమైన కుటుంబాలు నిలబడ్డాయి, విచ్ఛిన్నమైన జీవితాలు నిలబడ్డాయి. బికాస్ ఎందుకంటే ఆయన నిలబెట్టుటకు శక్తి గల. మూడో విషయం చూపిస్తాను. 16వ అధ్యాయం, అదే రోమీ పత్రిక 16వ అధ్యాయం 27వ వచనం. 27వ వచనం చదవండి. అనాది నుండి రహస్యముగా ఉంచబడి మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారం ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. చాలా జాగ్రత్తగా, ఈ మర్మమును అనుసరించి ఉన్న నా స్వార్థ ప్రకారముగాను యేసు క్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు, వండర్ఫుల్ వాక్యం, మిమ్ములను స్థిరపరచుటకు శక్తివంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసు క్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్. మూడో వాక్యం అంటారు సార్, స్థిరపరచుటకు శక్తివంతుడు. హల్లెలూయా. రక్షించుటకు శక్తివంతుడు, నిలబెట్టుటకు శక్తివంతుడు, స్థిరపడుటకు. ఈరోజు పిల్లలు మన జీవితాన్ని స్థిరపరిచారు. అచంచలంగా ఉన్న మన జీవితాలు, సత్యం ఎరగని మన జీవితాలు, ఎవరి ఏ ఎండకైతే ఆ గొడుగు కొట్టుకుంటున్న మన జీవితాలు, ఇంకా చెప్పాలంటే గొర్రెల వలె త్రోవ తరిగిపోయిన మన జీవితాన్ని ప్రభు ఏం చేశాడు? ఇదిరా సత్యం, నువ్వు నమ్మాల్సిన సత్యం ఇదిరా, నువ్వు వెంబడించాల్సిన సత్యం ఇదిరా, ఇది వెంబడిస్తేనే నీకు నిత్య జీవని ఒక స్థిరత్వంలోని. నేను ఇలా చెప్తాను, యేసు క్రీస్తు ప్రభుని నా సొంత దేవుడిగా, నా సొంత రక్షకుడిగా నేను అంగీకరించే వరకు నా స్థిరత్వం లేదు. నాకు 2 కోరికలు ఉన్నాయి. ఒకటి, ఇండియాలో పెద్ద స్పోర్ట్స్ మ్యాన్ అవ్వాలని కోరిక. రెండవది, పేదవారి కోరిక, నక్సలైట్ అవ్వాలని కోరిక. 2 కోరికలు. ప్రయత్నాలు కూడా చేశాను ఆ కోరికలు. చెన్నైలో తమిళనాడు స్టేట్ క్యాప్టెన్ వరకు ఎదిగారు. ఆ తర్వాత ఉదయగిరి కొండలు, ఈ కర్నూలు కొండలు, ఇవన్నీ నేను తిరిగాను. అన్నల్లారా నన్ను కూడా చూసుకున్నాను. కానీ when I came to Christ, యేసు క్రీస్తు ప్రభుని ఎరిగిన తరువాత నా జీవితం స్థిరపడింది. అంతకుముందు ఈ రెండింటితో ఎక్కడికంటే ఎక్కడ పరిగెత్తాను. నేను ఇంట్లో చెప్పేవాడు కాదు. లేదు, ఇంటికి వచ్చినా మాకు ధన్యవాదాలు అమ్మ నాన్న అందించుకోవటం, మాకు 2 రోజులు ఇంట్లో ఉండటం మళ్ళీ చెప్పడం.
అట్లా చేసేవాడు. ఎందుకంటే నా జీవితాన్ని ఎక్కడ స్థిరపరచుకోవాలో నాకు అర్థం కాదు. కానీ యేసు క్రీస్తు ప్రభువుని మొట్టమొదటిగా 1992వ సంవత్సరం మే 17వ తారీఖున ప్రభు నన్ను దర్శించారు. ఆ తర్వాత 1996వ సంవత్సరం అక్టోబర్ 10వ తారీఖున దేవుడు నన్ను దర్శించారు. ఇట్లా ఆయా సమయాల్లో మాట్లాడుతూ వచ్చారు. లాస్ట్గా ఆయన మాట్లాడిన మాటలు, అందరూ తమ సొంత కార్యములే చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యం ఎవరు చూడట్లేదనే వాక్యంతో ఫిలిప్పీ పత్రికతో మాట్లాడారు. అప్పుడు నా జీవితానికి వస్తాయి. అప్పుడు చెప్పేసిన మా అమ్మకి మా డాడీ మమ్మీ నా కొరకు ఎదుర్కొంటారు. దేవుడు నన్ను స్వార్థి మాట్లాడు, ఎక్కడ ఉంటారో ఎక్కడికి వెళ్తున్నా ఎవరికి మై గోల్ ఈజ్ ప్రీచింగ్ ది గాస్పెల్ అని చెప్పిన తర్వాత మా తల్లిదండ్రులు కూడా గమనించారు. పిల్లలు ఎందుకు జ్ఞాపకం చేసుకుంటారు? నా జీవితాన్ని స్థిరపరచు, స్థిరపరచుటకు ఆయన శక్తి గల. అందుకని ఈరోజు నన్ను ప్రభువుని ఆరాధించమంటే నేను ఆరాధించగలిగే మాట ఏంటంటే నువ్వు అధిక శక్తి పడి. ఎందుకంటే నా జీవితాన్ని ఎవరు స్థిరపరచాలి? స్థిరపరచాలి. 4వ మాట చూపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం చదువు. ఎవడు ఈ వాగ్దానమును సంతోషంతో అంగీకరించెనో ఇస్సాకు వలెనని నీ సంతానమును బట్టి అని ఎవరికో చెప్పబడెను. అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై. హల్లెలూయా. 4వ మాట. 1 రక్షించుటకు శక్తిమంతుడు, 2 నిలబెట్టుటకు శక్తిమంతుడు, 3 స్థిరపరచుటకు శక్తిమంతుడు, 4వది మృతులలో నుండి లేపుటకు శక్తి. హల్లెలూయా. అందుకన్నాడు కదా, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. ఎందుకంటే ఆయన మృతులలో నుండి లేపుటకు శక్తి. ఏమంటే ప్రపంచ చరిత్రలో మృతుల్లో నుండి లేచిన వాడు, మృతులను లేపిన వాడు ఎవరైతే యేసుక్రీస్తు. భూమి మీద ఉన్నప్పుడు లాజరు లేపాడు, భూమి మీద ఉన్నప్పుడు యాయూరు కుమార్తె లేపాడు, భూమి మీద ఉన్నప్పుడు నాయను విధవరాలు కుమారుని లేపాడు. అంతేకాదు, ఆయన సమాధి చేస్తే, ఆయన సమాధి చేయబడిన రోజు ఏం జరిగిందంటే సమాధుల్లో ఉన్న అనేకులు లేచిరి. 27వ అధ్యాయం మత్తయి సువార్త. అంతేకాదు, 3వ దినాన మరణము ఆయన్ని బంధించుట అసాధ్యము. He resurrected. అందుకని బైబిల్ చెప్తుంది, ఎవరైతే ఆయన విశ్వసిస్తారో వారు కూడా ఏమవుతారంటే చనిపోయినా తిరిగి లేస్తారు. ఎందుకంటే ఆయన మృతులను సహితము లేపుటకు అబ్రహాము విశ్వాసం ఎంత గొప్పదండి. ఏమంటే ఈ ఫెయిత్లోకి రావాలి. క్రైస్తవం అందరినీ, ప్రభు బిడ్డలందరూ ఈ ఫెయిత్లోకి రావాలి. కొంచెం ఆ స్టోరీ ఆలోచిద్దామా? బిడ్డలు కావాలని వాళ్ళ తయారు చేసిన బొమ్మలన్నీ ముఖ్యం. ఎందుకంటే విగ్రహాలను ఆరాధించు. మెసొపొతేమియా ప్రాంతంలో వాళ్ళు విగ్రహారాధికులు. వీళ్ళు మెసొపొతేమియా ప్రాంతానికి సంబంధించింది. ఆ ఊరు అనే ఊరిలో ఉన్నప్పుడు దేవుడు దర్శించాడు. నువ్వు ముందు అది వదిలేసి రావయ్యా. వదిలేసి వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు? 25 years ఎదురు చూశాడు. అప్పటికే దేవుని దగ్గరికి వచ్చేసరికి ఆయన వయసు ఎంత? 75 years. 25 years దేవుడు ఇస్తాడు 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 అని ఎదురు చూశాడు. సరే ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఒక 12 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత ఇక ఆ పిల్లోని కాలు కింద పెట్టి ఉంటారా? ఏమండి, అబ్బా అబ్రహాంకి మనకంటే గారాబం ఎక్కువ. ఎందుకంటే మీరు ముసల వయసులో ఎవరైనా తల్లిదండ్రులు పిల్లలు పుట్టి వాళ్ళ తల్లి వాళ్ళని ఎంక్వైరీ చెప్తారు. వాళ్ళ 'అమ్మ నాన్న లేకపోతే వస్తారా?'
అలా పెంచుకున్న తర్వాత దాదాపు 12-14 సంవత్సరాల వయసులో దేవుడు అన్నాడు, అబ్రహాం, ఇక మోరియా దేశంలో నేను చూపించిన కొండ మీదకి వెళ్ళి నాకు దహన బలి అంటే తెలుసు కదా, ముందు బలి ఇవ్వాలి, తర్వాత కాచి. ఇది అదవుతున్నా ఏమన్నాడు అన్న, ఏమన్నాడు? అది ఆ మాటే చూస్తుంది, మృతులను సహితము లేపుటకు. నా కొడుకు చచ్చిపోతాడు, బూడిదైపోతాడన్నా పెద్ద ఫీలింగ్ నాకేమి లేదు. ఎందుకో తెలుసా, నా దేవుడు ఎవరు తెలుసా? మృతులను సహితము లేపుటకు శక్తి. అందుకని ఇశ్రాయేలీయులు ఆయన అధిక శక్తి గల దేవుడు. ఈరోజు మనం కూడా అదే గ్రహించాలి. ఎందుకు చెప్తుంటే ఈరోజు మనం చచ్చిపోయిన నిత్య జీవంలోనికి ప్రవేశించడానికి ప్రభు మనం మరలా లేపుతారు. ఇంకొక మాట డేంజర్ వర్డ్ చూపిస్తారు. డేంజర్ వర్డ్ చూపించి ముగిస్తారు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఆ మాట బాగా నోటీస్ చేయండి. ఒక్కడే ధర్మశాస్త్రము నియమించి న్యాయము విధించువాడు ఆయనే. అసలు ఆ వర్డింగ్ మన ఉంది. ఒక్కటే ఆయనే రక్షించుటకును నశింప చేయుటకును. ఎవడో జాగ్రత్త, ఇది వార్నింగ్. నిన్ను నశింప చేయగలిగిన శక్తివంతుడు ఒక్కడే. ఎవరో తెలుసా? యేసు ప్రభు. అంటే నీకు అర్థం అవుతుంది, భాషలో చెప్తారు. నిన్ను నరకానికి తీసుకెళ్ళేవాడు ఆయనే, నిన్ను నిత్య జీవానికి తీసుకుని వెళ్ళేవాడు. శక్తి ఎవరికి? ఆయనకే ఉంది. నిన్ను నరకానికి త్రోసివేసే శక్తి ఆయనకు ఉంది. నరకంలో పడకుండా నిన్ను నిత్య జీవానికి తీసుకెళ్లే శక్తి ఆయనకి. అందుకని అన్నాడు ఒక్కడే, ఇంకెవరు లేరు ప్రపంచంలో. నరకంలో నిన్ను వేయగలిగిన శక్తివంతుడు ఆయనే. నిత్య జీవంలోనికి నిన్ను తీసుకుని వెళ్ళగలిగే శక్తివంతుడు. అందుకని అంటాడు ఈరోజు మనం ప్రభు యేసు క్రీస్తు ప్రభు నందలి భయభక్తులు చాలా చాలా ప్రాముఖ్యం. యు షుడ్ ఫియర్ గాడ్. అందుకనే మత్తయి సువార్తలో ప్రభు ఒక మాట అంటాడు. చూద్దాం 10వ అధ్యాయం 28 వచ్చి. 10వ అధ్యాయం 28 వచ్చి చదువు. ఆత్మను చంపనేరక దేహమునే చంపువాని భయపడకుడు గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తు. He can save you or he can demolish you. నిన్ను రక్షించగలదు, నిన్ను నాశనం చేయగలదు. అందుకని ఆయనకి ఏమని పేరు వచ్చిందంటే అధిక శక్తి గల. అయితే పిల్లగా ఆయన నాశనాన్ని చేయడానికి భూమి మీదకి రాదు. నిన్ను నన్ను రక్షించాలని, నిన్ను నన్ను నిలబెట్టాలని, నిన్ను నన్ను స్థిరపరచాలని, నిన్ను నన్ను మృతుల లోకము నుండి నిత్య లోకంలోనికి తీసుకుని వెళ్ళాలని నా రావుతాడికి భూమి మీదకి వచ్చి నేను ఇక్కడ నాకు ఎట్లా అప్లై చేసుకున్నా తెలుసండి. అంత అధిక శక్తివంతుడైన దేవుడు ఈ చిన్నవాడిని చూసి, ఈ పనికి మాలిన వాడిని చూసి నా కొరకు భూమి మీదకి వచ్చింది. నా కొరకు నన్ను రక్షించడానికి, నన్ను నిలబెట్టడానికి, నన్ను స్థిరపరచడానికి, రేపు మృతి చెందిన తర్వాత నన్ను లేపి నిత్య జీవంలోకి తీసుకెళ్ళడానికి He came to this world. ఎందుకంటే ఆయన ఎవరంట? దావీదు అంటాడు దేవతలందరికీ పైన మహాత్యం కలిగిన మహా దేవుడు ఆయన. మామూలు దేవుడు కాదు, కానీ He came for me. ఆయన శక్తిని గురించి ఒకసారి పేతురుతో చెప్పాడు. గుర్తుందా మీకు ఆ సందర్భం? గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తుంటే రోమారాడు వారు వచ్చారు. వారిలో మార్పు చూస్తుంది. పేతురు ఏం చేశాడు? మార్పు చిన్నది పడిపోయిన చెవిని ఏం చేశాడు ప్రభు? వెంటనే అనిపించాడు. దానికే వాళ్ళు ఆశ్చర్యపడి కింద నుంచి పైకి చూసారు వేసుకో. అప్పుడు పేతురు ఏమన్నాడు? ప్రభు
నేను ఆజ్ఞాపిస్తే 12 వ్యూహాలు దిగి వస్తాయి పరలోకం నుండి. నువ్వు కత్తితో నరకాల్సిన అవసరం ఉందా? ముందు నీ కత్తి వరలో పెట్టి కత్తితోనే వస్తావు. నేను ఆజ్ఞాపిస్తే పరలోకం నుండి 12 వ్యూహాలు. నాకు ఎవరు లేదు అనుకుంటున్నారా మీరు? నేను అంటున్నాను అనుకుంటున్నారా? ఐ టు హ్యావ్ ద ఆర్మీ. నాకు కూడా ఉంది సైన్యం. నా సైన్యం రావాల్సినంత అవసరత లేదు. నాకు ఇక్కడ ఒక డైలాగ్ గుర్తొచ్చింది, మీరేమనుకోరని చెప్తారు. సింహం ఒంటరిగానే వెళ్తున్నాడు. ఎవరు చెప్పాలి? ఎవరు? కానీ ఆ సింహం ఓడిపోయింది. యేసుక్రీస్తు ప్రభు ఓడిపోయింది. యేసుక్రీస్తు ప్రభు ఓడిపోదు. ఆయన ఓడిపోడు. ఎందుకంటే ఆయన అధికి శక్తి గల ప్రభు. నిన్ను నన్ను రక్షించుతాను. పరలోకాన్ని ఇచ్చాడు, తగ్గించుకున్నాడు, విధేయత చూపించాడు, రిక్తునిగా తీసుకున్నాడు, దాసుని స్వరూపంగా ఇచ్చాడు. ఏమిటి? నోరు తెరవలేదు. ఆయన అన్యాయపు తీర్పు పొందాడు. కలువరి శిలువలో వేలాడాడు. కొడుతున్నా, తిడుతున్నా. ఎందుకంటే అధిక శక్తిమంతుడిగా మన తన కార్యాలు చేయడానికి ఈ సాక్రిఫైసెస్ ఆయన తను తాను తగ్గించుకోకు. శిలువ మరణము పొందినంతగా విధేయుడు కాకపోతే రక్షణ శక్తి మనకు దొరికేది కాదు. మనం నిలబడే శక్తి మనకు దొరికేది కాదు. మనం స్థిరపడే శక్తి మనకు దొరికేది కాదు. చనిపోయిన తర్వాత పునరుద్ధానులపై నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే శక్తి మనకు దొరికేది. అందుకే ఉదయకాల సమయంలో 10 నిమిషాలు అధిక శక్తిమంతుడైన దేవుడు మన కొరకు తను తాను తగ్గించుకుని వ్యక్తినిగా చేసుకుని దాసుని స్వరూపంగా శిలువ మరణం పొందినట్టుగా దేవుని విధేయత చూపించి మన కొరకు నలుగుబట్టుకొని ఖర్చు మన కొరకు తీసుకొచ్చిన రక్షణ, మన నిలబెట్టిన విధానం, మన స్థిరపరిచిన విధానం, ఇదిగో నిత్య జీవ నిరీక్షణ ఇచ్చిన విధానం జ్ఞాపకం చేసుకుంటూ 10 నిమిషాలు ప్రభుని ఆరాధించుదాం. అందరూ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామము. పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామము. పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామము. పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామము. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామము. పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామము. పాపిని కలిగిన శక్తి కలిగినది యేసయ్య నామము. పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామము. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో అధిక శక్తి సంపన్నుడైన ప్రభు ఆయన శక్తి ద్వారా జీవితంలో ఆయన చేసే కార్యాలను తలంచుకుంది. వ్యక్తిగతంగా ఎవరైనా ఆరాధించాలని ఆశ్రయించి సంబంధిస్తున్నారు. వాక్యానుసారంగా పూర్తిగా అందరూ ఆరాధించడానికి అవకాశం ఉంటుందిగా ఆరాధించమని మనం చూస్తున్నాం. గడిచిన ఆదివారం నుంచి ఆయన ఈ ఆదివారం ఆయన పడుతుందండి రెక్కల చాటున మమ్మల్ని
కాచి భద్రపరిచిన ఆయన ఈ యొక్క సన్నిధానాన్ని మమ్మల్ని నడిచిన విధానం నాయన ప్రతి ఒక్క పని ద్వారానైనా ప్రతి ఒక్క అవసరం ద్వారానైనా మీ కోసం ప్రతిలింపజేసి ఈ యొక్క సన్నిధానంలో నాయన ఈ ఆదివారం నాయన